హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు మన కేరళ ట్రిప్లో ఫిఫ్త్ డే అండి. ఇప్పుడు మేము వేగమాన్ నుంచి అల్పీకి బయలుదేరుతున్నాము. చూడండి మార్నింగ్ ఎంత బాగున్నదో. ఈ జర్నీ అసలు మర్చిపోలేని జర్నీ లాగా ఉన్నది మాకైతేని. ఈ వేగమాన్ నుంచి అల్పీకి వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కొండలు, ఆ టైంకి వర్షాలు పడుతున్నందుకు పైనుంచి జలపాతాలు కరవడము, మొత్తం మార్గం మధ్యలో అంతా ఇట్లానే కనిపించింది. చాలా అంటే చాలా బాగున్నది. ఇదంతా చేసుకొని మేము అలిపికి వచ్చినామండి. అలిపిలో మనకి కేరళ ప్రసిద్ధిగాంచిన వా చీరలు అనేది కూడా ఇక్కడ చీరలు బాగా ప్రసిద్ధి కదా, అక్కడ చీరల షాపింగ్కి అయితే వచ్చినాము. ఇక్కడ కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా షాపింగ్ అయితే చేసాము చీరలవి. చాలా అంత క్వాలిటీ చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. కొన్ని శారీస్ అవి చూసి మేము అవి శారీస్ తీసుకొని మళ్ళీ బయలుదేరినామండి. ఇదైతే ఆ షాపు, అక్కడే వాళ్ళు నేస్తారంట. చీరలు చూశారు కదా, మంచి క్వాలిటీ ఉన్నాయండి అక్కడైతేని. అవి తీసుకొని మేము ఇంకా అల్పి బోటుకి అన్నది బయలుదేరినాము. ఇది అల్పి అండి, ఇది మేము ఎక్కే బోటు. ఈ బోట్లో మేము మొత్తం 1 డే అంతా జర్నీ చేసినాము. ఇంకా దీని ప్రత్యేకత చెప్పాలంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒక వాటర్ మీద తేలే ఒక లగ్జరీ హోమ్ లాగా అనిపిస్తుంది మనకి. అంత మంచిగా ఉంటుంది. ఏదో మేము బోట్ అన్నది పైకి ఎక్కుతున్నాము. ఫస్ట్ ఎక్కినప్పుడు మా బాబు కొంచెం జారినట్టు అయినది, అందుకని ఆయన మళ్ళీ మమ్మల్ని చేపట్టుకొని జాగ్రత్తగా ఎక్కమని చెప్పినాడు. చూడండి మేము ఇంక బోట్లోకి ఎక్కినాము. మేము ఈ బోట్లో ఎక్కేసరికి 1 o'clock అట్లా అయింది. 1 o'clockకి ఈ బోట్ ఇది ఎంట్రన్స్లో మనకి ఒక సోఫా లాగా ఇచ్చారు, అక్కడ డైనింగ్ టేబుల్ పెట్టారు చూడండి అది. ఈ బోట్లో మనకి 2 ఫ్యామిలీస్కి అయితే ప్లేస్ ఉంటుంది. చూసారా బోటు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ రూమ్ ఉన్నది ఒక ఫ్యామిలీకి, పక్కదేమో మాకు. ఈ రూమ్లో మేము ఉన్నామండి. మొత్తం ఒక బెడ్ ఉంటుంది మనకి, ఇంకా బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ ఉన్నది, అట్లనే ఏసీ, ఫ్యాను, మొత్తం అంతా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. బాగున్నది ఇది. చూసారు కదా, ఇది ఓపెన్ చేయగానే పక్కన ఇంకొక బోట్ ఉన్నది, ఆ బోట్ కనిపిస్తున్నది మనకి. అక్కడ చాలా అంటే చాలా బోట్లు ఉంటాయి, మొత్తం అంతా అదే ఉంటాయి అక్కడ. ఇది బాత్రూమ్ ఏరియా. బాత్రూమ్ కూడా వాళ్ళు బాగానే నీట్గానే మెయింటైన్ చేస్తారండి, బాగానే ఉన్నది అది కూడా. మేము ఈ బోట్లోకి ఎక్కగానే మనకి ఫస్ట్ డ్రింక్ అన్నది ఇచ్చారండి, వెల్కమ్ డ్రింక్ లాగా. అది మనకి పైనాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఇచ్చినారు ఒకటి, అది కూడా బాగున్నది టేస్టీగానే. మొత్తానికి వెల్కమ్ డ్రింక్ తీసుకొని ఇంక మొత్తం అంతా మనం బోట్లోనే ఉంటాం అనమాట. ఈ బోట్కి పైన కూడా ఉంటుంది. చూసారా, బోట్ పైకి ఎక్కినాక, మెట్లు ఎక్కినాక పైన మనకి కూర్చోవడానికి మనకి సీటింగ్ కూడా అరేంజ్ చేశారు వాళ్ళు, టేబుల్స్ అట్లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ కూర్చొని కూడా మన వాటర్ అవన్నీ చూసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ కూర్చుంటే ఇంక మనకు వాటర్ కనిపిస్తుంది. ఇంకా మేము స్టార్టింగే కాబట్టి వాళ్ళు ఇంకా అవన్నీ ఓపెన్ చేయలేదు. కాసేపు అయిన తర్వాత బోటు కదిలేటప్పుడు అవన్నీ ఓపెన్ చేస్తారు. ఇదంతా చూడండి బ్యాక్ వాటర్. ఇంక ఇది స్టార్టింగ్లోనే ఉన్నందుకు కొంచెం వాటర్ నీట్గా లేదు, లోపలికి వెళ్ళే వద్ద బాగుంటుందంట. ఇది స్టార్టింగ్లోని. ఇంకా బోట్ అన్నది కదలలేదు ఇంకా మాది. చూసారా చుట్టుపక్కల ఇంకా ఎన్ని బోట్లు ఉన్నాయో. రకరకాల బోట్లు ఉంటాయి ఇక్కడ. కొన్ని ఏమో ఒక్కొక్క ఫ్యామిలీ జర్నీ చేసే బోట్లు ఉంటాయి, కొన్ని ఏమో ఒక 10-15 ఫ్యామిలీస్ చేసేదంత పెద్ద పెద్ద బోట్లు కూడా ఉన్నాయి. అంటే 10 మెంబర్స్ ఫ్యామిలీస్ కాదు, అంతమంది ఉండేటట్టు కూడా బోట్లు ఉన్నాయి. మొత్తం ఇదంతా వాటర్ చూడండి ఎంత బాగున్నదో. ఇంకా ఈ బోట్లో ఎక్కి అలా నెమ్మదిగా మన ప్రయాణం సాగుతుంది. స్టార్టింగ్లో కొంచెం స్లోగానే తీసుకెళ్తారు, తర్వాత కొంచెం ఫాస్ట్ అవుతుంది బోటు ప్రయాణం అన్నది. ఒక చోట మమ్మల్ని బోట్ ఆపారండి. అక్కడ మేము ఇంకా ఆ బోటు నడిపి ఆయన ఉంటాడు కదా, ఆయన ఫిష్లు పడుతుంటే మాకు కూడా ఇచ్చారు. మేము కూడా ఒకసారి ఫిష్ పట్టినాము. ఈ బోట్లోనే మనకి లంచ్, డిన్నర్, టిఫిన్ అన్నీ ఏర్పాటు చేశారు. ఇది లంచ్ టైం కాబట్టి మాకు లంచ్ ఏర్పాటు చేశారండి. లంచ్లో నేను ఆ రోజు మాకు వెజ్, నాన్ వెజ్ 2 కావాల్సి వచ్చినందుకు 2 ఏర్పాటు చేశారు. ఫిష్, మంచూరియా, 2 కర్రీలు, సాంబారు అన్నీ అరేంజ్ చేశారు, పాపడం అన్నీని. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉన్నది. మొత్తం కేరళలో మేము తిన్న ఫుడ్లో నెంబర్ 1 ఇవ్వాలంటే ఇక్కడే ఇవ్వచ్చు, అంత టేస్టీగా ఉన్నది.
మనం ఇంటి ఫుడ్ ఎలా ఉంటుందో సేమ్ అట్లనే ఇచ్చారు మాకు అది. ఆ ఫుడ్ చేసుకొని తినుకుంటూనే మొత్తం మా ప్రయాణం సాగింది. ఇక్కడ చూశారు కదా మనకి బ్యాక్ సైడు వాటర్ చూడండి. వాటర్ నుంచి అక్కడ ఉండే వాళ్ళ ఇల్లులు. కొంతమంది ఆ వాటర్‌కి పక్కనే ఇల్లులయి కట్టుకున్నారు. అంటే అదే ఊరనమాట. ఆ వాటర్‌లో వాళ్ళ ఇల్లులుంటాయి. వాళ్ళకి పక్కనే పడవలు కూడా. వాళ్ళ ఆ పడవల్లోనే ప్రయాణం చేస్తారంటండి. మనకిప్పుడు కార్లు అవన్నీ ఎలా పార్కింగ్ చేసుకుంటామో, వాళ్ళలా పడవలు పార్కింగ్ చేసుకున్నారు ఇంటి ముందు. వాళ్ళెక్కడికైనా ఎళ్ళాలంటే ఆ చిన్న చిన్న పడవల్లోనే రోడ్డు మీదకొస్తారనమాట. అక్కడికొచ్చి మళ్ళీ మామూలుగా బస్ ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి వాళ్ళకి. ఈ ఇంటి నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఆ పడవలన్నవి ఏర్పాటు చేసుకున్నారు. చూశారు కదా! ఈ కొబ్బరి చెట్లు, మధ్యలో వాటరు ఎంత బాగున్నదో. ఈ కొబ్బరి చెట్ల మధ్య ప్రశాంతంగా ఈ బ్యాక్ వాటర్‌లో ప్రయాణం చేయడం అన్నది మంచి అనుభూతి అనిపిస్తది మనకి. చూడండి మేము మంచిగా అక్కడ కూర్చున్నాము. ఇంకా అలా ప్రయాణం సాగుతూ ఉన్నది. ఎంత మంచిగా అనిపించిందంటే హ్యాపీగా అంత ఒక ప్రశాంతమైన వాతావరణంలో మన ప్రయాణం సాగుతది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది చూడండి బ్యాక్‌వర్డ్. ఈ బ్యాక్ వాటర్ అయితే మనకి ఏషియాలోనే 14థ్ లార్జెస్ట్ లేక్ అంటండి ఇది. అంత పెద్దది. ఇంకెటు చూసినా వాటరే. చూడండి ఎంత వాటర్ ఉన్నదో. ఇది చాలా పెద్దదంట. 14థ్ ప్లేస్‌లో ఉన్నదంటండి కేరళది. ఇంకా కొంతమంది మనమేమో ఇలా బోట్‌లో వచ్చి నైట్ ఉంటాము. కొంతమంది అలా కాకుండా స్పీడ్ బోట్‌లో వస్తారు. కొంతమంది షికారా అని వేరే ఉంటాయండి బోట్‌లు. మధ్యలో ఏమన్నా కనిపిస్తే చూపిస్తాను. ఆ షికారా బోట్‌లో కూడా వస్తారు. వాళ్ళు ఓన్లీ బోట్ ప్రయాణం చేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు. మేము నైట్ కూడా స్టే చేసినందుకు ఇందులోనే ఉన్నాం నైటు. అయితే ఈ బోట్‌లన్నవి మార్నింగ్ 9 నుంచి 5 వరకే ఉంటాయండి. 5 తర్వాత ఇవన్నీ ఒక సైడ్‌కి ఆపేస్తారు. ఎందుకంటే నైట్‌లో మళ్ళీ ఈ జాలరీలుంటారు కదండీ! చేపలు పట్టేవాళ్ళు. వాళ్ళు ఫిష్‌లు పడతారంట. అందుకనేసి నైట్ టైమ్ మనకి బోట్‌లకి అలో ఉండదు. అందుకే ఒక 5కి మనకి సైడ్‌కి ఆపేస్తారు. మనం అప్పుడు సైడ్ నుండి ఇంకా మామూలుగా అందులోనే పడుకొని పోతాము. ఇవి చెప్పాను కదా నేను కొంచెం ఎక్కువ మంది ఉండేది పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి అలాంటి పెద్ద బోట్‌లుంటాయి. చూసారా వాటరు? ఎటు చూసినా వాటరే అనిపిస్తది. ఎంత ప్రశాంతంగా అనిపిస్తది. ఆ టైంలో మా బాబు అన్నాడు, "ఇప్పుడు వర్షం వస్తే బాగుంటది మమ్మీ. మంచిగా అనిపిచ్చేది మాకు" అన్నాడు. అన్న హాఫ్ అన్ అవర్‌కే మళ్ళీ మాకు వర్షం వచ్చేసింది. ఆ అనుభూతి కూడా మాకు మంచిగా అనిపిచ్చింది. చూడండి ఎంత బాగున్నదో అసలు. ఎటు చూసినా వాటరే. ఆ స్పీడ్ బోట్ చూసారు కదా! ఆ స్పీడ్ బోట్‌లో కొంతమంది వస్తారు. వచ్చి చూసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అన్ని బోట్‌ల్లోనే ప్రయాణం ఉంటది. అవి నెమ్మదిగా కదలాడుతూ ఉంటే మనకి ఆ వాతావరణం మధ్య ప్రయాణం చాలా బాగుంటది. ఈవినింగ్ 5:30 అలా అయ్యేసరికి మళ్ళీ వాళ్ళు మనకి స్నాక్స్ కింద టిఫిన్స్ అవి అరేంజ్ చేశారు. మాకు ఇలా పకోడీ ఏదో ఇచ్చారు. టీ కూడా. ఇవి తినుకుంటూ మళ్ళీ మేము ప్రయాణము అందులోనే. చూడండి ఎంత మంచిగుందో. సడెన్‌గా వాతావరణం చేంజ్ అయింది. ఈ వాతావరణం చేంజ్ అవ్వగానే అయితే ఇంకా బాగా హ్యాపీగా అనిపించింది మాకైతే. ఈ బోట్‌కి మొత్తం 3 మెంబర్సే ఉంటారండి. ఒకాయనేమో ఈ బోట్ నడిపాయన, ఒకాయనేమో హెల్పర్ కింద, ఒకాయన వంట చేసేవాడు. మొత్తం ముగ్గురే ఉంటారు మనకి బోట్ మొత్తానికి. ఇగో 5 అయింది. 5 అయ్యేసరికి ఒక సైడ్‌కి మొత్తం మన బోట్ అన్నది పక్కకు పెట్టేశారు. 5 కాలేదండి ఇంకాని. ఈ 5కి ముందే ఒక చోట ఆపుతారు. ఎందుకంటే ఒక సైడ్ ఆపేటప్పుడు అక్కడ ఇంకేమి ఉండవంట. మనకేమైనా కావాల్సిన వస్తువులయి కొనుక్కోండి అని చెప్తారనమాట. మనమేమైనా చిప్స్ పిల్లలుంటారు కదా! కూల్ డ్రింక్స్ అయి తాగుతాము అలాగని. అలా ఏమైనా ఉంటే కనుక తీసుకోండి అని చెప్తారు. ఇక్కడ కొన్ని మనకి ఫిష్‌లు అవన్నీ అమ్ముతారు. మనకి నచ్చినయి ఏమైనా ఉంటే అవి తీసుకుంటే వాళ్ళవి వండి పెడతారంట మనకి. అవి తీసుకోమన్నరుగా మేము ఐస్ క్రీమ్ కొనుక్కున్నామండి. అది తింటున్నాం చూడండి. అలా మనకేమైనా నచ్చినయి తీసుకోమంటారు. తర్వాత వీళ్ళు ఆపే స్టేజ్ దగ్గర ఇంకా ఏ షాప్స్ ఉండవంట. అందుకని ఇక్కడే తీసుకోమని చెప్తారు మనకి.
మనం ఏమైనా ఇంకా వేరే ఐటమ్స్ ఏమైనా వండించుకొని తినాలనుకుంటే ఇక్కడ కొనుక్కొని మనం ఇస్తే కనుక వాళ్ళు ఆ ఐటెం వండుతారు. ఇక్కడ చూడండి ఆ రకరకాల ఫిష్‌లు, ఇంకా మనకి ప్రాన్స్, ఇవి ఒక రకం ఫిష్‌లు. మనకి ఏది కావలిస్తే అది. పీతలు కూడా ఉన్నాయి చూడండి. ఇలా మనకేమైనా ఐటెం కావలిస్తే ఇక్కడ కొనుక్కొనిస్తే కనుక వాళ్ళది వండుతారు. ఇంకా అవి తీసుకొని మళ్ళీ మా బోట్ అన్నది ప్రయాణం మొదలైంది మాకు. చూసారా ఎంత బాగా అనిపిస్తున్నదో! ఎంత ప్రశాంతమైన వాతావరణంలో మన ఈ జర్నీ అన్నది మంచి అనుభూతినిస్తది మనకి. అయితే కొంతమంది బోట్‌లో ఉండడం మంచిదా లేదా అంటారు. అది మీ అభిప్రాయాలు బట్టి ఉంటదండి. నైట్‌లో స్టే చేయాలనుకుంటే ఒకసారి బోట్‌లో ఉండండి. లేదంటే కనుక ఇలాగా స్పీడ్ బోట్‌లో ఒకసారి జర్నీ చూసేసుకొని రావచ్చు. ఇక్కడ 5:00 ఇంకా సైడ్‌కి ఆపేసినారు. ఇది ఒక చిన్న ఊరులాగున్నది. ఆ ఊరు దగ్గర ఈ పడవన్నది ఆపేసినారు. ఇది నైట్ మా డిన్నర్ అండి. డిన్నర్‌లో కూడా ఒక 2 కర్రీలిచ్చారు. మళ్ళీ మా పిల్లలు ఇంకా ఎగ్స్ కావాలంటే ఎగ్స్ తెచ్చుకుంటే అక్కడ ఎగ్ కర్రీ ఇచ్చారు. మళ్ళీ చికెన్ కర్రీ, పప్పు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగున్నది. చపాతీలు చాలా బాగున్నది. ఇంతేనండి మా ఈ కేరళ ట్రిప్‌లో ఫిఫ్త్ డే. మళ్ళీ మన సిక్స్త్ డే దాంతో కలుద్దాము.